ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్? మీరు ఏమనుకుంటున్నారు? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయంగా పట్టభద్రుల తరపున నా పేరు ఎం చంద్రబాబు నాయుడు. నేను హిందీ టీచరు, ప్రైవేట్ హిందీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు గతంలో విద్యాశాఖ మినిస్టర్గా పనిచేశారు టీడీపీ తరపున. అయితే ఆయనకి ఎంతో అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞశాలి ఆయన. గతంలో ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం తెనాలి నియోజకవర్గం నుంచి రావాల్సింది. అయితే కూటమి తరపున బలపరిచినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి అవకాశం రావడం వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి మద్దతు తెలిపారు. అయితే ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. తప్పనిసరిగా ఆయన విజయం సాధిస్తారనేటువంటి ఆకాంక్ష మా అందరికీ ఉంది. అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరి తరపున ఉంటారు అనుకుంటున్నారు సార్ మీరు? ఈసారి పీడిఎఫ్ లక్ష్మణరావు గారు కూడా రంగంలో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి గత కొన్ని రోజుల నుంచి. అయితే లక్ష్మణరావు గారు ఆయన మంచి పట్టున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏం తగ్గే వ్యక్తి ఏం కాదు. ఆయన కూడా ఎప్పుడూ ప్రజల్లో నుండి ప్రజలను నాడి తెలుసుకొని తర్వాత యువకుల్ని తర్వాత మిగిలినటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి వ్యక్తిగా ఆయన ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. దాంట్లో సందేహమే లేదు. ఆయన అఖండ విజయం సాధిస్తారని నా ఆకాంక్ష. అంటే ఈ 6 నెలల పాలన కూడా ఈ ఎలక్షన్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా సార్. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అమల్లో పెడుతూ ఉన్నారు. ఆయన ముందుగా రైతులకు సంబంధించి కానీ లేదంటే ఉద్యోగస్తులకు సంబంధించి కానీ ఆయన ఇప్పుడు డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పేసి లోకేష్ గారు ప్రకటించారు. లోకేష్ గారు అన్నట్టుగానే డిఎస్సిని తీయబోతూ ఉన్నారు. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిఎస్సికి సన్నద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ పట్టభద్రులందరూ కూడా అటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొగ్గు చూపిస్తారని చెప్పేసి ఆకాంక్ష ఉంది. ఇంకా రాబో కాలంలో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. వాటి మూలంగా మంచి చేకూరుతుంది అనేది మా ఆశాభావం అండి. ఆలపాటి రాజా గారి గురించి చెప్పాలంటే 2 ముక్కలు ఏం చెప్తారు? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజానాడి తెలిసినటువంటి వ్యక్తి అండి. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఎప్పుడు కూడా గళమిప్పేటటువంటి వ్యక్తి. కాబట్టి పట్టభద్రులకు సంబంధించి ఆయన కంపల్సరీగా మంచి చేస్తారనేది మా ఉద్దేశం అండి.